తారక్ సార్, కాఫీ తీసుకోండి. నిలవని ఇప్పుడు మళ్ళీ రెండోసారి గుద్దుకోమని అడక్కు. కొమ్ములొస్తాయని ఏవేవో చెప్పేస్తావు. అడగక ముందే ఆపేశారు, ఇంకేం అడగను. ఏంటి, గుడికి వెళ్ళావా? అవును తారక్ సార్. ఇంతకీ ఈరోజు దేవుణ్ణి ఏం కోరుకున్నావు? పీడకలల్ని నాకు వీలైనంత దూరంగా ఉంచమని. దానికి దేవుడేం చేస్తాడు నిలవేని? అదంతా నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఉండడం ఏంటి? నాకు పీడకలలు రాకుండా ఆ దేవుడే కదా చూసుకోవాలి. అయ్యో నీలవేణి, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నీకు ముందే చెప్పాను కదా, మనం ఆలోచించే విధానాన్ని బట్టే మనకొచ్చే కలలు కూడా ఆధారపడి ఉంటాయి. మంచి ఆలోచనలుంటే మంచి కలలు వస్తాయి, చెడు ఆలోచనలుంటే చెడు కలలు. అబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తారు తారక్ సార్. అదంతా పక్కన పెట్టండి. ముందు ఈ దేవుడు కుంకుమ మీ నుదుటిని పెడతాను, ఉండండి. ఇప్పుడు నాకు పెట్టండి. నా అర్థాంగి ఆజ్ఞాపించాక చేయకుండా ఉంటానా? ఇలా అయిందేంటి తారక్ సార్? అమ్మవారి పసుపు కుంకుమలు ఇలా నేలపాలు కాకూడదు. కూల్ డౌన్ నిలవేణి, కూల్ డౌన్. ఏం కాదులే. మీరు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను తారక్ సార్. ఏదో అశుభం జరగబోతోందేమోనని అనుమానంగా ఉంది. అదేదో శబ్దం వచ్చింది, అనుకోకుండా నీ చేయి జారింది. హఠాత్తుగా కుంకుమ నేల మీద పడింది. ఈ మాత్రం దానికే అంత భయపడితే ఎలా? ఇంతకీ ఆ శబ్దం ఏంటి తారక్ సార్? నాకు కూడా అదే అర్థం కావట్లేదు నిలవేణి. పద వెళ్ళి చూద్దాం. తారక్, ఏంట్రా ఇదంతా? ఈ పొగంతా ఎక్కడి నుంచి వచ్చింది? నాకు కూడా అదే అర్థం కావట్లేదు డాడీ. కుక్టేష్, అసలు ఏమైంది? ఏమొచ్చినాయా, పెద్దగా ఏదో శబ్దం వినిపించింది. కిచెన్ నుంచి పరిగెత్తుకొచ్చేసరికి ఇలా ఇంత పొగగా ముగ్గుద్ది. కొంపతీసి ఆ ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధంలో వేసుకున్న బాంబులు వచ్చి మన ఇంటి మీద పడలేదు కదా? అవును మరి, అంతులేనంత తెలివితేటలు ఉన్న మీ తలకాయ ఎత్తుకుపోవడానికి వేసుంటారు బాంబులు. కాసేపు మీరు ఆగుతారా? అసలేమైందో చూద్దాం పదండి.